సమస్త భయాలకి కారణం ఏమిటి? నేనుని ఆశ్రయించి భయాలన్నీ ఉంటాయి. నేను వెళ్ళిపోతానేమో, నేను వెళ్ళిపోతానంటే నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే నావన్నీ ఏమైపోతాయో, నేను ఆత్మ అనుకుంటే అనుకోవడం ఏమిటి? సత్యం ఎరుకలోకి వచ్చేస్తే చావేది నేనెక్కడికి వెళ్తాను? ఎప్పుడూ ఉంటాను నేను. చచ్చిపోయేది శరీరం చచ్చిపోతుంది, నేను చచ్చిపోవడం అన్నది లేదు నాకు. నేను ఎప్పుడూ ఉంటాను, నేను ఆత్మ అన్నారు అనుకోండి. ఇక భయం ఏమిటి అసలు? ఇక భయానికి ఆస్కారం లేనప్పుడు అభయముద్ర ఎందుకు? ఇంకా వాడికి భయం ఉంటే కదూ అభయముద్ర పట్టడం, వాడికి కోరికుంటే కదూ వరముద్ర పట్టడం. అసలు అంతా తానైపోయిన వాడికి ఇంకా కొత్తగా తనకేం కావాలి? తనకి కావలసిందేం లేదు. ఇక అన్నీ తనవే, పరమతృప్తితో ఉంటాడు. అందుకే అభయముద్రలు, వరముద్రలు ఇవన్నీ కూడా ఎందులోకి వెళ్ళిపోతాయంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతాయి. అందుకే ముద్రలన్నిటిలోకి పెద్ద ముద్ర ఏదంటే చిన్ముద్ర. ఆ చిన్ముద్ర పట్టిన వాడిని పట్టుకున్నవాడు తరించిపోతాడు.